రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్ అన్నారు, వారితో మాట్లాడు. నమస్కారం సార్. సార్, నయనతార గారి విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది సార్. మళ్ళీ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు రావడం చూస్తున్నాం. అయితే గతంలో వేణుస్వామి ఇటువంటివి చెప్పడం జరిగింది, విడాకులు వీళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి. మరి వేణుస్వామి గారి జాతకం ఏమన్నా ఆయన నిజమవబోతుందని చెప్పుకోవచ్చా? ఈ వార్తలు నిజమెంతుంది అసలు? ఇప్పుడు నేను కూర్చొని 10 మంది కాబోయే పెళ్ళిళ్ళంతా కూడా విడాకులు అవుతాయి అని చెప్పుకుంటూ వచ్చాను అనుకో, అందులో ఏదో ఒకటి అవుతుంది. ఎందుకంటే సెలబ్రిటీలు అన్నాక ఎక్కువ విడాకులు అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. దేశంలో విడాకుల పర్సెంట్ ఇప్పటికి కూడా 1%కి మించి లేదు ఇండియా వైజ్గా తీసుకుంటే. బట్ అర్బన్ సెంటర్స్లో, సిటీస్లో, తర్వాత కొన్ని రకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్లో విడాకుల రేట్ అనేది పెరుగుతుందన్నమాట. సో అందువల్ల జనరల్గా 10 చెప్పినప్పుడు ఒకటి జరగచ్చు. అంత మాత్రాన్ని వేణుస్వామి జోస్యం నిజమైందని చెప్పలేము. జోస్యం అంటేనే జనరల్గా 10 విషయాలని వాళ్ళు గెస్ చేసి చెప్తారు. అందులో జరిగిన దాన్ని అందరూ చర్చిస్తారు, జరగని దాన్ని ఎవరు పట్టించుకోరు. ఆయన కేసీఆర్ గెలుస్తాడన్నాడు, కేసీఆర్ గెలవలేదు మరి. సో వేణుస్వామి నిజమైందా అని అంటే ఏం చెప్తాం? సో అది బేసిక్గా. పైగా ఏంది, వాళ్ళు ఏదన్నా దాన్ని పరిహారం చేసుకుంటే మళ్ళీ విడిపోరని కూడా ఆయనే చెప్పాడు. ఈయన ఏం చెప్పాడంటే, ఈమెకు పెళ్ళి యోగం లేదు తన జీవితంలో, ఎవరితైనా పెళ్ళి అయితే మాత్రం సమస్యలు తప్పవు ఈమెకి, ఈమె జాతకం ప్రకారం అని చెప్పాడు. పెళ్ళి అయితే సమస్యలు లేని వాళ్ళు ఎవరు విడిపోతారని ఆయన చెప్పలే, సమస్యలు వస్తాయని చెప్పాడు. సమస్యలు పెళ్ళైనా కాకపోయినా వస్తాయి, మనుషులకి సమస్యలు రాకుండా ఎవరికి వస్తాయి? కాబట్టి ఇది వీళ్ళు ఏంటంటే వేగంగా చెప్పడం, జరిగితే నేను చెప్పాను కదా అని చెప్పడం ఇది. కాబట్టి వేణుస్వామిది పక్కన పెడితే అసలు నిజంగా విడాకులు తీసుకున్నారా లేదా అనేది కూడా నిర్ధారణ కాల. దీనికి 2 కారణాలు ఉన్నాయి అసలు ఈ న్యూస్ రావడానికి. నయనతార ఏం చేసిందంటే, ఇన్స్టాలో విఘ్నేష్ శివాన్ని అన్ఫాలో చేసింది. రెండవది ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో నయనతార పిల్లలిద్దరూ, విఘ్నేష్ శివన్, తను, ఈ నలుగురు ఉన్న ఫోటో పెట్టి ఎప్పటికీ ఆమె చెబుతుంది ఇది నాకు దక్కిన వరం అన్నట్టుగా ఆమె రాసింది. కన్నీళ్లతో అయినా కూడా చెప్తుంది అని, విత్ టీయర్స్ ఇన్ హెర్ ఐస్ ఆల్సో అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టింది. సో దాన్ని చూసి ఏమనుకున్నారంటే, ఇంత ఎమోషనల్గా ఎందుకు పెట్టింది? ఇప్పుడు హ్యాపీగా కూడా ఇదే పోస్ట్ పెట్టచ్చు. అంటే ఈ నలుగురు ఉన్న పిక్చర్ అనేది గొప్ప, తన జీవితంలో జరిగిన గొప్ప విషయం, కన్నీళ్లతో కూడా ఇదే చెప్తుంది. అంటే బాధలో ఉన్నా కూడా ఇది గొప్ప విషయం అనేది చెప్తుంది అనేది పెట్టారు. దీన్ని ఈ 2 విషయాలని కలిపేసి మీడియా ఏం చేసిందంటే, వీళ్ళు విడిపోతున్నారని చెప్పేసింది. దీనికి మళ్ళీ మీడియాలో చెప్పడానికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఏంటంటే, ఈ మధ్య సెలబ్రిటీ జంటలు విడిపోతున్నప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఒకేసారి అనౌన్స్ చేయట్లే, వాళ్ళు కూడా అంతంత కొద్ది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక రకంగా రెచ్చగొట్టి జనాల్ని మెల్లమెల్లగా ప్రిపేర్ చేస్తారనమాట. సో ముందు అన్ఫాలో అవుతారు, తర్వాత ఫోటోలు తీసేస్తారు, తర్వాత నర్మగర్భంగా కొటేషన్లు పెడతారు. ఇవన్నీ మెల్లమెల్లగా చేసి తర్వాత ఎప్పుడో అనౌన్స్ చేస్తారు. ఇది ప్రాసెస్ అనమాట చాలా. ఇప్పుడు మనం నాగ చైతన్య, సమంత చూసాము, తర్వాత చిరంజీవి చిన్న కూతుర్ది చూసాము, నిహారిక చూసాము. వీళ్ళందరూ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. అందుకని సడన్గా ఒక అన్ఫాలో జరిగి ఒక పోస్టు ఇలాగ ఉండేసరికి వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అనేది కారణాలు ఏంటి అనేది అన్వేషించడం మొదలుపెట్టారు. కానీ తర్వాత ఆమె ఫాలో చేసింది మళ్ళీ. మేబీ అది టెక్నికల్గా వచ్చి ఉండొచ్చా తెలియదు. అంటే ఇలాంటివి జరిగినప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే, ఆమె కానీ విఘ్నేష్ శివన్ కానీ విషయం చెప్పాలి. ఏది ఇది అన్ఫాలో కావడానికి కారణం ఏంటి, టెక్నికల్ దీనివల్ల అన్ఫాలో అయిందా అంటే, పొరపాటున ఒకసారి మనం ఏదో నొక్కబోయి అది కొడితే కూడా అన్ఫాలో అయిపోవచ్చు. కానీ మళ్ళీ ఫాలో చేయడానికి ఎంతసేపు పడుతుంది? లేదా వాళ్ళు చూసుకోకపోయి ఉండొచ్చు. సరే చూసుకున్నాకైనా మళ్ళీ ఒక పోస్టో ఏదో ఒకటి పెట్టచ్చు, ఎవరు బాబు మేము అన్ఫాలో పొరపాటున టెక్నికల్ మిస్టేక్ వల్ల జరిగింది, మేము విడిపోవట్లేదు, నేను అది మంచిగానే పెట్టాను తప్ప ఏదో విడిపోవడం వల్ల వచ్చిన ఎమోషన్లో నుంచి ఏం పెట్టలేదు ఆ పోస్టు అనేది ఆమె చెప్తే, లేదా అతను చెప్తే ఈ సమస్య ఉండదు. వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఈ సందేహాలకు
తావు ఇచ్చినట్టుగా ఉంది అనమాట. సో మరి వాళ్ళు ఏమన్నా చెప్తారనేది చూడాలి. ఏదేమైనా వాళ్ళ దాదాపు 7 ఏళ్ళు ప్రేమించుకున్నారు వాళ్ళు. నానం రౌడీదాన్ అనే సినిమాకి అతను డైరెక్టరు. 2015లో వచ్చింది ఈ అమ్మాయి సినిమా. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు. 7 ఏళ్ళు పెళ్ళి ప్రేమించుకున్న తర్వాత 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే వాళ్ళు లవ్లో ఉన్నట్టు కూడా ఓపెన్గా డిక్లేర్ చేశారు. తిరుమల ఇట్లాంటి ప్లేసులు తిరిగారు. వాళ్ళిద్దరూ ఎక్కడ చూసినా ఫోటోలు పెట్టుకున్నారు. ఇవన్నీ జరిగాయి. అయితే ఆమె ఒక రకంగా అఫైర్స్ వల్లే పాపులర్ అయింది. అంతకుముందు కూడా సింబు, తర్వాత ప్రభుదేవ, దీనివల్ల బిగినింగ్లో పాపులర్ అయింది. తర్వాత కెరీర్లో కూడా ఆమె గ్రోత్ పెరిగింది. పర్ఫార్మెన్స్ కానీ, ఆమె కంప్లీట్గా ఫిజికల్గా కానీ, తర్వాత ప్రజెంటేషన్లో కానీ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది ఆమె. మనం బిగినింగ్లో లక్ష్మిలో కానీ, అయ్యా సినిమాలో కానీ, తర్వాత చంద్రముఖి, వీటిలో చూసుకున్నప్పుడు ఉన్న నయనతారకి ఇవాల్టి నయనతారకి కంప్లీట్ మేక్ ఓవర్ వచ్చింది, ఫిజికల్గా కానీ ఈవెన్ ప్రజెంటేషన్లో కానీ. అట్లాగే పెర్ఫార్మెన్స్ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సౌత్ ఇండియాలోనే ఇప్పుడు ఆమె నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. అనుష్క కంటే కూడా. అనుష్క ఏంటంటే ఆమె కన్సిస్టెంట్గా ఫిజిక్ మెయింటైన్ చేయలేకపోవడం అట్లాంటి ప్రాబ్లంలు ఉన్నాయి. ఈమె అట్లా కాకుండా కన్సిస్టెంట్గా చేస్తుంది. ఈ మధ్య జవాన్లో చేయడం ద్వారా నేషనల్ లెవెల్లో కూడా పాపులర్ అయింది. హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా సౌత్ ఇండియాలో ఈమెకే అని చెప్తున్నారు. దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు ఆమెకి ఒక సినిమా తీసుకుంటుంది అనేది కూడా ఈ మధ్య చెబుతున్నారు. సో ఆమె అసలు పేరు డయానా మారియా కురియన్. ఆమె కేరళ అసలు పేరు అది. ఆమె క్రిస్టియన్. దాని తర్వాత ఫస్ట్ సినిమా మానసినక్కరే అనే సినిమా మలయాళం. అది 2003లో చేసింది. ఆ డైరెక్టర్ ఈమెకి నయనతార అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అయ్యా సినిమా 2005, దాని తర్వాత లక్ష్మి 2006. ఇలాగ ఇంకా ఆమె మెల్లమెల్లగా సినిమాలు చేసుకుంటా వచ్చింది. సో వీళ్ళిద్దరూ 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్లోనే 2 పిల్లలు పుట్టినట్టు అనౌన్స్ చేసేసరికి షాక్ అయ్యారు, ఏంటి ఆ విషయం అని. దాని తర్వాత తెలిసింది ఇది సరోగేసీ ద్వారా, అంటే ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు కూడా ఈమె కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే సరోగేసీ కొత్త చట్టం వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పెళ్ళైన కొంతకాలం 2-3 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఎందుకంటే మీకు పిల్లలు పుట్టరు అనేది కారణం చెప్పాలి. ఇట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట. అటువంటి దీని ప్రకారం ఈమె తప్పు అవుతుంది. అయితే అందరూ షాక్ చేసి మళ్ళీ కూడా దాని నుంచి కూడా బయటపడ్డారు. వీళ్ళు అరెస్ట్ అయిపోతారు అవన్నీ కూడా అప్పుడు అనుకున్నారు. అయితే ఆమె చెప్పింది ఏంటంటే పిల్లల్ని ఎక్కడ కనలేదు, దుబాయ్లో కన్నాం. దుబాయ్లో కన్నప్పుడు దుబాయ్ చట్టాలు వర్తిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. రెండోది వీళ్ళ బంధువుల ద్వారానే కన్నారని. సో అది కూడా బంధువులు అయి ఉండాలి. ఇవన్నీ కూడా కొత్త చట్టం వచ్చింది. ఎందుకంటే ఇది ఒక పెద్ద బిజినెస్ మోడల్ అయిపోయింది సరోగేస్ అనేది. ఆ మధ్య కూడా నాకు తెలిసిన అతను కనుక్కుంటే 18 లక్షలు అతను ఖర్చు పెట్టాడు బిడ్డ కోసం సరోగేసి వాళ్ళకి ఇవ్వడం. అది ఆ అమ్మాయికి కనిచ్చిన అమ్మాయికి 15 lakhs. సరోగేసి అంటే ఐడియా ఉందా? సరోగేసి అంటే అద్దె గర్భం అన్నమాట. అంటే ఈమె బదులు ఇంకొకరు గర్భం దాల్చి మనకు బిడ్డలను కనిస్తారు. ఇప్పుడు ఇట్లాంటి దీంట్లో ఏంటంటే సరోగేసి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంత జెనెటిక్స్ ట్వీక్ చేయొచ్చు, అంటే కస్టమైజ్ చేయొచ్చు. మంచి నాలెడ్జబుల్గా ఉండడం. రెండోది కవలలు కావాలంటే కవలను పుట్టించుకోవడం, ఇటువంటివి చేయగలుగుతున్నారు. అందువల్ల చాలామంది సరోగేసికి వెళ్తున్నారు. రెండోది సినిమా ఫీల్డ్లో లేకపోతే మోడల్ రంగంలో వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే తమ ఫిజిక్ పాడవుతుంది బిడ్డని కంటే, కాబట్టి కెరీర్ ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ మెథడ్లో కనుక్కుంటూ ఉండడం కూడా పెరుగుతుంది. సో 15 lakhs నుంచి 50 lakhs వరకు ఇవాళ సరోగేసి మదర్స్కి పేమెంట్ ఉంది. అందువల్ల చాలామంది ఏంటంటే ఒక 9 నెలలే కదా కానీ ఇచ్చేస్తే మనకి 15 లక్షలు 20 లక్షలు డబ్బులు వస్తాయి కదా, మనం దాంతో ఏదైనా వ్యాపారం ఇంకోటి చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అమ్మాయిలు సరోగేసి మదర్స్గా ఉంటున్నారు. సో అలాగా వీళ్ళు సరోగేసి 2 పిల్లలు, మగ పిల్లలు. ఇద్దరికి కూడా పేర్లు కూడా ఇంట్రెస్టింగ్ పేర్లు. ఉయిర్ రుద్రోనీల్ N7 ఒక అబ్బాయి పేరు. ఉయిర్ అంటే ప్రాణం, రుద్రో తెలుసు మనకి రుద్రుడు, నీల్ అని కూడా పెట్టారు. ఉయిర్ రుద్రోనీల్ N7
N7 అంటే ఎన్ అంటే నయనతార, శివన్ అంటే విఘ్నేష్ శివన్. ఓకే. మామూలుగా తమిళ సంప్రదాయం ప్రకారం తండ్రి పేరు ఇంటి పేరుగా ఉంటుంది మామూలుగా. వీళ్ళు చివరిలో అమ్మ నాన్న పేరు చేర్చారు. అట్లాగే ఉలగ్ దైవిక్ N7 ఇంకొక పేరు. ఉయిర్ అండ్ ఉలగ్ సింపుల్గా. ఉయిర్ అంటే ప్రాణం, ఉలగ్ అంటే లోకం. సో అలాగా వీళ్ళు పెట్టుకున్నారు. సో ఈ అమ్మాయి ఈ మధ్య అన్నపూర్ణ అనే సినిమాలో కూడా ఒక కాంట్రవర్సీ అయింది. అందు కూడా హిందూ బ్రాహ్మణ్ అమ్మాయి చికెన్ మటన్ తినడం, ఆ వంటలు చేయడం, దీంట్లో నుంచి కూడా కాంట్రవర్సీ అయ్యి ఆ సినిమాని నెట్ఫ్లిక్స్లో తీసేశారు, కూడా కేసులు పెట్టారు. ఏమి కూడా సారీ చెప్పింది. ఏదేమైనా వీళ్ళు విడిపోయినారనేది కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ విడిపోలేదనే కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి కొన్ని రకాల సందేహాలు అయితే వచ్చాయి. సో ఈ కాంటెక్స్ట్లో వేణుస్వామి చెప్పింది నిజమైందని ప్రచారం అవుతుంది. దీనివల్ల వేణుస్వామి మార్కెట్ కూడా పెరుగుతుంది.